నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. మొత్తానికి అయితే మనం ఈ వరంగల్ ప్రాంతంలో, వరంగల్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాము. ఈ వరంగల్ సెగ్మెంట్ కావచ్చు, అదేవిధంగా మహబూబాద్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మహబూబాద్ సెగ్మెంట్లో ఉన్నాం. అసలు రాజకీయంగా ఏం జరుగుతుంది, అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? 5 నెలల నుంచి కాంగ్రెస్ పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. కాంగ్రెస్ 2 దఫాలు అయిపోయినాక మూడోసారి కూడా వచ్చింది. ఒకసారి మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అన్నని అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్న, ఎట్లుంది అన్న రైతుల పరిస్థితి? దారుణంగా ఉంది అన్న, దారుణంగా ఉన్నది. నువ్వు దారుణంగా ఉన్నది అంటున్నావు. షెర్లు వెళ్ళిపోయినాయి అన్న. నీళ్ళు ఇస్తానని చెప్పని నీళ్ళు లేవు, పాలు లేవు, గొర్రెలకు నీళ్లు లేవు, ఎండిపోయినాయా? ఆ పరిస్థితి ఉంది. ఓకే ఓకే, ఒక 5 నిమిషాలు అవుతుంది, మనం మాట్లాడుకుందాం. అయితే మీరేమో ఇట్లా అంటున్నారు, అసలు బాగాలేదని మీరు అంటున్నారు, చాలా దారుణంగా ఉంది అంటున్నారు. ఎంత చాలా దీనంగా చెప్తున్నారు మీరు. కానీ రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా ఉన్నది అంటుండే. లేదు లేదన్నా, లేదు. రుణమాఫీ ఎట్లున్నది? రుణమాఫీ ఇంతవరకు చేయలే. రైతు బంధు ఇంకా 5 ఎకరాలకు 6 ఎకరాలకు పిట్కా పెట్టిండు. ఏం పిట్కా? లేదు, ఎక్కడ లేచిండట. మీరు అరే, వాళ్ళు ఎంత ధీమాగా చెప్తున్నారు అంటే తప్పు. రైతు బంధు లేదు, రైతు చనిపోయినా కూడా రైతు బీమా కూడా లేదు. అరే, నువ్వు రైతు బంధు బాగా అంటున్నావు, కానీ అక్కడ కోమటిరెడ్డి మంత్రి తెలుసుగా, ఆయన ఎంత ధీమా చెప్తాడు? లేదు, చెప్పుతో కొడతాను రైతు అనేటాడు. రైతుల చెప్పులు ఎట్లుంటే ఒకసారి లేస్తాయి. ఏది ఆగస్టు 15 అన్నాడు కదా, ఆగస్టు 15 అయిన తర్వాత 20వ తారీఖు మొత్తం చెప్పులే లేస్తాయి. ఎవరికి? రేవంత్ రెడ్డికి లేస్తాయి, అందరికి లేస్తాయి. వాళ్ళు ధీమాగా ఉన్నారు, ఓట్లేస్తారు కదా. అంత తప్పు అన్న, డూప్లికేట్ ప్రచారం. అంతేనా? మీకు అంటే కూతుర్లు ఇట్లా ఉన్నారా చదువుకున్న వాళ్ళు? చిన్నోడు బీటెక్ చేస్తాడు. చిన్నోడు చేస్తుండా? సరే, జాబులు 30,000 జాబులు ఇచ్చిరట. మీ ఊరికి జాబ్ ఏమన్నా వచ్చిందా? 5 నెలల్లో డిగ్రీ చదివిండు అబ్బాయి, ఇంతవరకు జాబ్ రాలే, ఊళ్ళే తిరుగుతారా? ఎందుకు తిరుగుతారు? పని లేదు. అరే, 30,000 జాబులు వచ్చినాయి కదా. పని లేదన్నా, పిల్లవాడు టాలెంట్ లేదేమో, జాబులు ఇచ్చినాడు. 30,000 జాబులు కాదు కదా, 3 జాబులు లేవు అన్న. 3 జాబులు? మరి వాళ్ళు ఎందుకు? మరి 3 జాబులు లేవు, 30,000 జాబులు, 3 జాబులు లేవు. అంతేనా? తులం బంగారం ముచ్చట? తులం బంగారం లేదు. అసలు పెళ్లి చేద్దామంటే కేసీఆర్ వస్తేనే మళ్ళీ పెళ్లి చేస్తట్టున్నది జనం. కేసీఆర్ వస్తే పెళ్లి చేస్తే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత చేద్దాం అంటారు. ఎందుకు? లక్ష రూపాయలు అవి కూడా ఇస్తలేరు. 5 ఏళ్ళు పెళ్లి ఆపుతట్టున్నది. అరే, ఇంత దారుణం జరుగుతుందా తెలంగాణలో? ఇంత పెద్ద దారుణం జరుగుతుంది. రైతు బంధు పడతలేదు. ఫ్రీ బస్సు గురించి చెప్పా, ఎట్లున్నా? ఫ్రీ బస్సులు అన్న, వేస్ట్ ఫ్రీ బస్సులు. మొగోళ్ళు ఫ్రీ బస్సులు స్టవ్ మీద మొగోడే వండుకునే రోజులు వచ్చినాయి. ఎందుకు? పొద్దున్నట్టు పౌడర్ పొట్టు వేసుకొని పోతాంది. ఎటు? వరంగల్ పోతాంది, చీరలు కొనుక్కొచ్చుకోను, ఖమ్మం పోతాంది. అవునా? అదే ఫ్రీ అని కడుపు మంట మండుతాను. రేవంత్ రెడ్డి ఏమో ఒక్కొక్క మహిళకు 6,000 మిగులుతానే అంటాడు. లేదు, 6,000 కాదు, ఒక్కొక్క మహిళలకు 6,000 ఫ్రీ బస్ పెట్టిండు కదా. 6,000 అకౌంట్ వేసినా అయిపోవు, ఆ జనానికి తెలిసిపోతాయి కదా. అరే, అకౌంట్ లో 2,500 ఎత్తుడుగా. 2,500 లేవు, ఇంతవరకు రూపాయి లేదు. ఆ కేసీఆర్ ఇచ్చిన 2,000 పింఛన్తోనే ముసలు మాతరలు తెస్తానమన్నా. ఇప్పుడు చెప్తారా? ఆ 2,500 రూపాయలతోనే ఆ మంచాల పడ్డ ముసలు 2,000. వాళ్ళకు 4,000 వస్తాయట. ఇంతవరకు 4,000 రూపాయలు ఎక్కడ ఒక్కడన్నా తీసుకోలే. నువ్వు మొత్తము 4,000 అనే ముచ్చట అన్నావు కదా. ఇప్పుడు 4,000 ముచ్చట్లో 2,000 వస్తానే అన్నావు. 2,000 కేసీఆర్ ఇచ్చే 2,000. మరి వాళ్ళు 100 రోజులలో 4,000 ఇస్తానన్నారు, మధ్యలో 2,000 దొబ్బుతానే నువ్వు. ఇంకా అసలు దొబ్బుడు కాదు, ఒక నెల ఎగ్గొట్టిండు. నువ్వు ఇట తీసుకున్నా జనవరి ఎగ్గొట్టిండా? ఈ పని కూడా అయిందా? ఒక నెల పోయింది, నెల ఎగ్గొట్టిండు. ఇది ఇట్లా అయింది. ఫ్రీ కరెంటు? ఫ్రీ కరెంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుండే. అదే 200 యూనిట్లు ఫ్రీయే కానీ 170 యూనిట్లు 180 యూనిట్లు అయితే మళ్ళీ బిల్లు ఎత్తుండు. గ్యాస్ ఫ్రీగా నడుస్తుందా? 500 గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ లేదన్న. ఒక్కసారి గ్యాస్ తీసుకుంటే 4 నెలలు 3 నెలలు ఒక పిల్ల మొగనికి. ఇంతవరకు గ్యాస్ ఫ్రీ ఎవరికి ఉంది? ఎవరికి గ్యాస్ ఫ్రీ వస్తాడంటే ఆ బ్యాంకులో కాడిపోతే బరాబర్ ఏది
ఆన్లైన్ కాలేదని, ఆధార్ కార్డు కాలేదని. నేను ఇట్లా మీ ఆవిడకి తెలియకుండా 500 దొబ్బే లేదన్నా ఆవిడ అకౌంట్ లో కూడా ఇంతవరకు 2500 అన్నాడు అవి వేసిండా? చిట్టి కడతాందేమో లేదు ఏది లేదు ఏది లేదు. అంతేనా? మొత్తం డొల్లా అంటావు. డొల్లా. ఎట్లా ఉంది 5 నెలల పాలన? ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లుంది 5 నెలల పాలన అన్న? ఒక్కొక్క రైతులకు గొర్రెలకు ఏ ఊర్లోనైనా ఇంటి దగ్గర గోళాలు పెట్టుకొని నీళ్ళు దాపించే పరిస్థితి వచ్చింది. 5 కిలోలు ఉండేది చెర్ల ఉన్నాయనా? ఒక్కడన్నా చేప లేదు, చెట్ట లేదు, నీళ్ళే లేవు. అంతేనా?